అమెరికా ఈశాన్య తీర దేశమైన బెలిజ్ లో విమానం హైజాక్ యత్నం కలకలరేపింది. 2 గంటల పాటు నడిచిన ఈ హై డ్రామాలో కత్తితో ప్రయాణికులను బెదిరించిన దుండగుణ్ణి తోటి ప్రయాణికుడు గన్తో కాల్చి చంపేశాడు. అసలు ఎయిర్పోర్ట్ లో అంత సిబ్బందిని దాటుకుని ఫ్లైట్ లోకి కత్తి గన్ ఎలా వెళ్లాయి? చివరికి ఏం జరిగింది? అమెరికాలోని బెలీజ్ లో ఎయిర్ ప్లేన్ హైజాక్ కు గురి కావటం చర్చనీయాంశంగా మారింది. ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని దుండగుడు కత్తితో లోపలికి ప్రవేశించడమే కాకుండా విమానాన్ని హైజాక్ చేసేందుకు యత్నించాడు. కత్తితో ప్రయాణికులను బెదిరించి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించగా మరో ప్రయాణికుడు అడ్డుకుని అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో దుండగుడు మృతి చెందాడు. ట్రాఫిక్ ఎయిర్ కు చెందిన ఓ చిన్న విమానం గురువారం కొరోజాల్ నుంచి శాన్ పెడ్రోకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీరంగా సృష్టించాడు. విమానాన్ని దేశం వెలుపలికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న కత్తితో విమానంలోని వారిపై దాడి చేయడం మొదలెట్టాడు. దాడిలో 3 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారిపై కూడా అతడు దాడి చేయడానికి ప్రయత్నించాడు. పరిస్థితి అదుపు తప్పుతున్న సమయంలో తోటి ప్రయాణికుడు ఒకడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో దుండగుడిని కాల్చేశాడు. దీంతో దుండగుడు టేలర్ అక్కడికక్కడే చనిపోయాడు. కాగా ప్రమాద సమయంలో విమానంలో 14 మంది ప్రయాణికులు 2 సిబ్బంది ఉన్నారు. దుండగుడి చర్యతో విమానం 2 గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయింది. హైజాక్ కు యత్నించిన దుండగుడిని అమెరికాకు చెందిన అకిన్యేలా సావా టేలర్ గా గుర్తించారు. నిజానికి విమానాల్లోకి కత్తులు, గన్నుల్లాంటి ప్రమాదకరమైన వాటిని, అసలు పదునుగా ఉండే వస్తువుల్ని అనుమతించరు. కానీ టేలర్ ను కాల్చిన వ్యక్తి గన్ను ఎలా తీసుకెళ్లాడు, నిందితుడు కత్తిని విమానంలోకి ఎలా తీసుకొచ్చాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక బెలీజియన్ అధికారులు అమెరికా ఎంబసీని సంప్రదించారు. ఈ సంఘటనకు సంబంధించిన దర్యాప్తులో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే దుండగుణ్ణి కాల్చిన వ్యక్తి స్కై మార్షల్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తంగా దుండగుణ్ణి కాల్చి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన వ్యక్తిపై ప్రశంసల జల్లు కురిపించారు తోటి ప్రయాణికులు. అతన్ని హీరో అంటూ పొగిడారు.